మ్యాడ్కి రెట్టింపు వినోదాన్ని పంచనున్న టీజర్తో హామీ ఇచ్చిన మ్యాడ్ స్క్వేర్. బ్లాక్ బస్టర్ హిట్ మ్యాడ్కు సీక్వెల్గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన లడ్డుగాని పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు చాట్ బస్టర్గా నిలిచాయి. ఇప్పుడు టీజర్ విడుదలై సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ లడ్డులు మరింత అల్లరి చేయబోతున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం, శామ్ దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం 2025 మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆలోచింపచేస్తూనే వినోదాన్ని పంచే ట్రెండీ ఎంటర్టైనర్ తకిట తదిమి తందాన. మర్డర్ ఫేమ్ ఘనాదిత్య, అచ్చతెలగమ్మాయి ప్రియా జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో రూపొందిన తకిట తదిమి తందాన రేపు ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ఎల్లో మ్యాంగోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చందన్ కుమార్ కుప్పలా నిర్మించిన ఈ చిత్రం వినోదాత్మకంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన చందన్ సినిమాలపై ప్రేమతో నిర్మాతగా మారినట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేరణగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారని అన్నారు. హీరో హీరోయిన్ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన ఈ సినిమా తన మేకింగ్ స్టైల్కు అద్దం పడుతుందన్నారు. తకిట తదిమి తందాన వినోదాత్మకంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. మా నాన్నగారిలా నేను తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది. నేనెక్కడున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్టెల్ ఫెమ్ సాషా చేత్రి ప్రధాన పాత్రలో నటించిన నేనెక్కడున్న చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాణంలో మాధవ్ కోదాడ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ గోపీనాథ్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, శిల్పారెడ్డి వంటి ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారిత, జర్నలిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో మురళీ శర్మ, మహేష్ ముజ్రేకర్, బ్రహ్మానందం వంటి వారి ప్రముఖులు నటించారు. సంగీతం శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ జైపాల్ నిమ్మల. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా నిలిచిన కన్నప్ప సాంగ్ శివ శివ శంకర. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి విడుదలైన శివ శివ శంకర పాట శివరాత్రి సందర్భంగా సోషల్ మీడియాలో చాట్ బస్టర్ గా నిలిచింది. 80 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ పాటపై ఇన్స్టాగ్రామ్ లో 2 లక్షలకు పైగా రీల్స్ రూపొందించారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటతో తమ భక్తిని చాటుకున్నారు. నటుడు విష్ణు మంచు మాట్లాడుతూ ఈ పాటకు వచ్చిన స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. శివరాత్రితో మరింత ట్రెండ్ అవుతుందన్నారు. కన్నప్పలో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషించగా ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ శివుడిగా నటించారు. మహాశివరాత్రి హంగులతో ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సాయి ధన్సిక దక్షిణ చిత్రం లయన్స్ గ్లేడ్ ప్లేలో ఓటీటీలో స్ట్రీమింగ్. సాయి ధన్సిక ప్రధాన పాత్రలో ఓషో తులసిరామ్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ దక్షిణ తాజాగా లయన్స్ గ్లేడ్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. మహానగరంలో సైకో కిల్లర్ వరుస హత్యలు చేయగా ఏసీబీ ఆఫీసర్ దక్షిణ సాయి ధన్సిక ఈ కేసును టేకప్ చేస్తుంది. ఆమె జీవితంలో ఊహించని మలుపులు తిరగడంతో పోలీస్ జాబ్కు రాజీనామా చేసి మద్యానికి బానిసవుతుంది. ఈ క్రమంతో కిల్లర్తో ఆమెకున్న సంబంధం ఏమిటి, అతన్ని పట్టుకోగలిగిందా వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం దక్షిణ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ప్రముఖ నిర్మాత కె అచ్చెరెడ్డికి ఘన సత్కారం. అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల 1971-73 బ్యాచ్ విద్యార్థులు 52 ఏళ్ల తర్వాత అత్తిలి షాదీఖానా భవనంలో కలుసుకున్నారు. భరతనాట్యం సాంస్కృతిక ప్రదర్శనతో వేడుకలు నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాత కొవ్వూరి అచ్చెరెడ్డిని సత్కరించారు. మరణించిన పూర్వ విద్యార్థులకు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పోలిశెట్టి చంటి, జెడ్పీ కోఆప్టెడ్ సభ్యుడు మహమ్మద్ అబిబుద్దీన్, దిరిశాల ప్రసాద్, చిన్నం లక్ష్మణరావు పాల్గొన్నారు. అచ్చెరెడ్డి స్టూడెంట్స్ లీడర్గా ఉన్న సమయంలో జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు తెరకు పరిచయం అవుతున్న టాలెంటెడ్ హీరోయిన్ భైరవి. సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తదాస్తు క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా ద్వారా భైరవి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. శివ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ మూవీలో భైరవి అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెరవనుంది. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. భైరవి పాత్ర సినిమాలో హైలైట్ కానుందన్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. త్వరలోనే టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మమతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలో శ్రీమతి మమత సమర్పించే చిత్రం బ్రహ్మాండ చిత్ర సహ నిర్మాత శ్రీమతి దాసరి మమత. దర్శకుడు రాంబాబు తెరకెక్కించిన ఒగ్గు కథ టీజర్ను ప్రముఖ దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు. టీజర్ గురించి చందు మొండేటి మాట్లాడుతూ ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత దాసరి సురేష్ చందు మొండేటి గారికి రుణపడి ఉంటానన్నారు. రాంబాబు మాట్లాడుతూ టీజర్ విడుదల మా తొలి విజయమన్నారు. తెలంగాణ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో యాక్షన్, డివోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ కాసుల కార్తిక్, హీరో బన్నీరాజు సైతం ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆమని, జయరాం, బన్నీరాజు, కనికా వాద్య తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. మహాశివరాత్రి సందర్భంగా
బ్లడ్ రోజెస్ ఫస్ట్ లుక్ విడుదల. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నాగన్న లక్ష్మమ్మ దర్శకత్వంలో హరీష్ కే నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజెస్ ఫస్ట్ లుక్ మహాశివరాత్రి సందర్భంగా విడుదలైంది. రంజిత్ రామ్, అప్సరారాన్ని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎంజీఆర్ దర్శకత్వం వహించగా ఆయనదే కథ, స్క్రీన్ ప్లే కూడా. గ్లిప్సింగ్ నెరేషన్ తో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయనున్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రిలంగి తదితరులు కీలక పాత్రలో నటించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సంగీతం పెద్దపల్లి రోహిత్ అందించగా సినిమాటోగ్రఫీ భోగిరెడ్డి శివకుమార్ నిర్వహించారు. మణికుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. థ్రిల్లింగ్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. రారాజా లాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తీయడం చాలా గొప్ప విషయం. డైరెక్టర్ బి శివప్రసాద్ ని అభినందించిన విలక్షణ నటుడు జేడి చక్రవర్తి. శ్రీమతి పద్మా సమర్పణలో శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి శివప్రసాద్ తెరకెక్కించిన రారాజా మార్చి 7న విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఆర్టిస్టుల ముఖాలు చూపించకుండా కథనాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లడం. ఇదొక సాహసోపేతమైన ప్రయోగం. జేడి చక్రవర్తి విడుదల చేసిన పోస్టర్ భయానకంగా ఆసక్తికరంగా మారింది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. బోర్లే హరిప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. పోస్టర్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విరాజ్ రెడ్డి చీలం గాడ్ రివెంజ్ ఫర్ లవ్ థియేటికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఫిబ్రవరి 28న చిత్రం గ్రాండ్ రిలీజ్. విరాజ్ రెడ్డి చీలం హీరోగా అను ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కిన గాడ్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్ లైన్తో రూపొందిన ఈ థ్రిల్లింగ్ హారర్ మూవీ ట్రైలర్ భారీ స్పందన పొందింది. 12 మంది టాలీవుడ్ ప్రముఖులు ట్రైలర్ను విడుదల చేయడం విశేషం. మిమీ లియనార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయకులుగా నటించారు. యాక్షన్, రొమాన్స్, హారర్ ఎలిమెంట్స్ సమపాల్లో ఉన్న ఈ సినిమా యువతను ఆకట్టుకునేలా ఉంది. జగపతి దర్శకత్వం వహించగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతం, మార్క్ కెన్ఫీల్డ్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలో. మెల్బోర్న్లో చిత్రీకరించిన ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్, సుకుమారన్ల బ్లాక్ బస్టర్ కాంబో L2 ఎంప్రాన్ మార్చి 27, 2025 విడుదల కానుంది. 2019లో వచ్చిన లూసిఫెర్ కు ఇది స్వీకల్. ఈ సినిమా కోసం హాలీవుడ్ నటుడు జెరమ్ బోరిస్ అలివర్ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ ప్లిన్ మాలీవుడ్ అనుభవాన్ని ప్రతీకంగా అభివర్ణించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ లాల్, ఇంద్రజిత్, టొవినో థామస్, మంజు వారియర్, సాయి కుమార్ తదితరులు నటించారు. దీపక్ దేవ్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్, ఆశీర్వాద్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. L2 ఎంప్రాన్ మలయాళం, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. సందీప్ కిషన్ మజాకాకు సీక్వెల్ లాక్. డబుల్ మజాకా టాక్ హాట్ టాక్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఫన్ ఎంటర్టైనర్ మజాకా ఈ మహాశివరాత్రి కానుకగా థియేటర్ లో సందడి చేసేందుకు సిద్దమైంది. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమాకు ఫైడ్ ప్రీమియర్ ప్లాన్ చేయగా తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ఉండవచ్చని ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఆ సీక్వెల్ టైటిల్ కూడా డబుల్ మజాకాగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదేమో. మేకర్స్ నుంచి త్వరలో క్లారిటీ రానుంది. భారీ బ్లాక్ బస్టర్ చావా 400 కోట్ల మార్కుకు దూసుకెళ్తున్న విక్కీ కౌశల్ మూవీ. బాలీవుడ్ లో మరో భారీ హిట్ గా నిలిచిన చిత్రం చావా. టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందాన జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది. ఇప్పటికే 300 కోట్ల మార్కును దాటి దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది. నిన్నటి సోమవారం రోజున కూడా 19 కోట్లకు పైగా నెట్ వసూలు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ టోటల్ కలెక్షన్ లో 353 కోట్లకు పైగా చేరాయి. తదుపరి 400 కోట్ల క్లబ్ లో చేరేందుకు సన్నద్దమవుతుంది. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్ గ్రాండ్ గా నిర్మించింది. ఉగాది కానుకగా ది రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ది రాజాసాబ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. హారర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో పాత ప్రభాస్ స్టైల్ ను మళ్లీ చూడబోతున్నామనే టాక్ వినిపిస్తుంది. ఇది తొలుత ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా తాజా సమాచారం ప్రకారం మూవీ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. తాజా బజ్ ప్రకారం ఈ ఉగాది కానుకగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహిస్తుంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. రీ రిలీజ్ల పండుగ ఈ మార్చిలో థియేటర్లో బ్లాక్ బస్టర్ క్లాసిక్. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాతో స్టార్ట్ చేసిన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సంచలనంగా మారిపోయింది. ఇక నుంచి హీరోల బర్త్డేలకు మాత్రమే కాకుండా స్పెషల్ అకేషన్ లేకున్నా రీ రిలీజ్ లో వస్తుండడం విశేషం. ఈ మార్చిలో తెలుగు సినిమా అభిమానులకు సాలడ్ పండుగే. ఒకే నెలలో 4 క్లాసిక్ చిత్రాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. మార్చి 7న మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సినిమాల చుట్టూ వస్తుండగా మార్చి 14న తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన యుగానికొకడు మన తెలుగు థియేటర్లోనూ సందడి చేయనుంది. ఇక పవర్ఫుల్ అనౌన్స్మెంట్ తో సలార్ రీ రిలీజ్ మార్చి 21న ఫిక్స్ అయింది.
ఇదే రోజు నాని విజయ్ దేవరకొండ కలయికలతో వచ్చిన ఎవడ సుబ్రహ్మణ్యం కూడా థియేటర్లో సందడి చేయనుంది. మొత్తం మీద టాలీవుడ్ ఆడియన్స్ కు ఈ మార్చ్ థియేటర్లో రీ రిలీజ్ల హంగామా నమ్మశక్యం కాని రేంజ్ లో ఉండబోతుంది. పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ వరకు యాష్ టాక్సిస్ గ్రాండ్ ఎంట్రీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత మాస్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన టాక్సిస్ అనే పాన్ ఇండియా చిత్రంలో ప్రపంచవ్యాప్తంగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా యాష్ తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేకత ఏమిటంటే ఈ మూవీ కన్నడతో పాటు ఇంగ్లీష్లోనూ రూపొందుతుంది. అంటే టాక్సిస్ హాలీవుడ్లోనూ రిలీజ్ కానున్న తొలి కన్నడ సినిమా కానుంది. ఇప్పటివరకు హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేసి రిలీజ్ అయిన ఇండియన్ సినిమాలు తక్కువే. గతంలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ కాగా హాలీవుడ్ రిలీజ్ అవుతుందని భావించారు, కానీ కుదరలేదు. కానీ టాక్సిక్ మాత్రం ఆఫిట్ సాధించనుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. యాష్ మరోసారి తన మాస్ స్టైల్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు.